ఇరాన్ వాళ్ళు ఏం చెయ్యాలని అనుకున్నారో అది చేసి చూపించారు. అంటే కొద్ది రోజులుగా వాళ్ళు మేము మా అల్టిమేట్ వెపన్ని వాడబోతున్నాము, అంటే డూమ్స్ డే వెపన్, ప్రపంచం యొక్క ఆఖరి రోజు ఎప్పుడైతే ఈ ఆయుధాన్ని వాడుతామో, అంటే ఈ అస్త్రాన్ని వాడేమో అంటే మా శత్రువులు బతకలేరు. ఇలాగ వీళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏంటి పెద్ద వీళ్ళ దగ్గర ఏంటి పెద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్ భావించారు. సో నిన్నటికి నిన్న ఫైనల్గా సెజిల్ అనబడే ఒక బాలిస్టిక్ మిజైల్ను వీళ్ళు వాడేరండి. మరి రిజల్ట్ ఏమిటి అంటే ఇజ్రాయెల్ వాళ్ళని అడగాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే ఇజ్రాయెల్ మన మిత్రదేశము, ఇరాన్ కూడా మన మిత్రదేశమే. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత పెద్ద యుద్ధములో ఉండడము మీకు ఆ నష్టాన్ని, అంటే మనము ఎవరి వైపు నుంచి మాట్లాడాలి అని కూడా తెలియని పరిస్థితి. యుఎన్ఎస్సిలో మీకు ఇలాగ ఈ తీర్మానాలు, రెజల్యూషన్స్ వచ్చినప్పుడు భారత్కి అర్థం కావడం లేదు. ఎవరి వైపు మనం ఉండాలి, ఎవరి వైపు నుంచి మాట్లాడాలి తెలియడం లేదు. సో ఇప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్పారండి, మేము ఆల్రెడీ యుద్ధాన్ని గెలిచేసాము కానీ నేను ప్రొలాంగ్ చేస్తున్నాను అంటే, అక్కడ ఒక ఇజ్రాయెల్లో ఒక మహిళ అండి వాళ్ళ భర్త యొక్క మృతదేహాన్ని పట్టుకొని ఇదా మనము గెలవడము అడుగుతుంది ఆవిడ. ఎందుకు? ఇరాన్ వైపు నుంచి పెద్ద పెద్ద మిసైళ్ళు అండి. ఇజ్రాయెల్ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు డొనాల్డ్ ట్రంప్కి, అంటే మీకు బెంజమిన్ నెతన్యాహు గారు డొనాల్డ్ ట్రంప్ గారికి ఫోన్ చేసి, అయ్యా మన వద్ద ఉండే ఇంటర్సెప్టర్స్ అంతా కూడా ఖాళీ అయిపోయాయి. ఇది ఎలాంటి వార్త అంటే, మీరు ఆపలేరు, ఇరాన్ని ఆపలేరు. ఆపాలి అనే ప్రయత్నాలంతా మీరు చేశారు. నేను బిగినింగ్ నుంచి ఇదే అంటున్నాను. ఇరాన్ అంటే ఒక ఆఫ్ఘనిస్తాను, వెనుజులానో కాదండి. వాళ్ళు చాలా చాలా ప్రమాదకరమైన దేశము. వీళ్ళు తెలుసుకోవడం లేదు. ఇరాన్ వద్ద ఎయిర్ ఫోర్స్ లేదండి, పెద్ద పెద్ద హెలికాప్టర్లు లేవు. సో దాన్ని వీళ్ళు చూశారు కానీ రష్యా ఉంది అన్న విషయం వీళ్ళకి తెలియలేదు. 5 ఏళ్ల పాటు రష్యాకు కావలసిన అసలు రష్యా టెక్నాలజీ అండి, వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు యుక్రెయిన్ కోసం. సో ఇరాన్ ఒక ఫ్యాక్టరీ లాగా రష్యాకు పనిచేసింది. దానిని వీళ్ళు గమనించలేదండి. చేసిన అతిపెద్ద పొరపాటు. ఇప్పుడు చూడండి, అమెరికా అన్నారు అనుకోండి, తక్కిన దేశాల ప్రజలు, ఇంకా స్కూల్ పిల్లలు, అమ్మాయిలు, వీళ్ళు ఎవరు మరణించినా కూడా వాళ్ళు ఆనందిస్తారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, అతని యొక్క ఆడియో విన్నాం కదా, కారు నడుపుకుంటూ వస్తున్నాడు, ఇంతలో ఒక భారత్కు సంబంధించిన ఒక స్టూడెంట్ రోడ్ క్రాస్ చేస్తూ గుద్దేశాడు. వెళ్ళి అక్కడెక్కడో పడి అక్కడికక్కడ ఆవిడ మరణించింది. వీడు నవ్వుతూ ఇలా ఒక అమ్మాయిని గుద్దేశాను, ఇండియన్ అనుకుంటున్నాను, నార్మల్ పీస్లే, ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా ఉంటారు వాళ్ళు అమెరికన్స్. అలాంటిది ఇవాళ మిడిల్ ఈస్ట్ వద్ద ఇన్ని దేశాలలో ఉండే అమెరికా యొక్క మిలిటరీ బేసెస్, అందులో ఉద్యోగాలు చేసే సైనికులు వరుసగా మరణిస్తున్నారండి. దాంతో అమెరికా సెనేటర్స్ అంతా అసలు ఏం జరుగుతుంది, మనము శత్రువులు మరణిస్తే ఆనందించేవాళ్ళు, ఇవాళ మనవాళ్ళు మరణిస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? సెనేటర్స్ అందరూ ట్రంప్ని నిందిస్తున్నారు. మన సైనికులు ఎలా మరణిస్తారు? ఇజ్రాయెల్ వాడు పోయాడు, ఇరాన్ వాడు పోయాడు, సౌదీ అరేబియా, ఖతార్, ప్రజలు ఎవరైనా మరణించని, మన వాళ్ళు చనిపోవడానికి లేదు. ఇది కదా మనం ఆలోచిస్తాము. మరి ఇవాళ ఇలాగా వరుసగా ఇలా మరణిస్తే ఎవరు ఆపేది, ఎవరి బాధ్యత తీసుకునేది అంటే ట్రంప్ అక్కడ మాట్లాడడానికి లేదండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సేజిల్, ఈ సేజిల్ అనేది డూమ్స్ డే వెపన్ అండి. మీకు ప్రళయాన్ని సృష్టించే ఒక బాలిస్టిక్ మిజైల్. 2000 నుంచి 2500 కిలోమీటర్ల రేంజ్లో ఇది ప్రయాణించగలదు. అంటే టోటల్ ఇజ్రాయెల్ ఇరాన్ టార్గెట్లోకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారండి? ఒక ఇంటర్సెప్టర్ అంటే ఏంటి? శత్రువు వైపు నుంచి ఒక మిజైల్ వచ్చింది, దానిని ఆపి ధ్వంసము చేయడానికి మనము ఒక మిజైల్ వాడతాం. దీన్నే ఇంటర్సెప్టర్ మిజైల్ అంటారు. ఇజ్రాయెల్ వాళ్ళ వద్ద ఉండే ఒక ఇంటర్సెప్టర్ అమెరికా నుంచి వస్తాయండి. ఇవన్నీ కూడా 30 కోట్ల రూపాయలండి. అదే ఇరాన్ వాళ్ళు వాడుతున్న ఈ మిజైల్స్ 70 లక్షలు మాత్రమే. అంటే 70 లక్షల విలువ చేసే ఒక ఆయుధాన్ని ఆపడానికి మీరు 30 కోట్ల మిజైల్ను వాడుతున్నారు అంటే ఇదేమైనా సెన్స్ ఉందా? ఏమైనా జ్ఞానము ఉందా? ఇజ్రాయెల్ ఇలా ఎలా చేస్తుంది? ఊహించలేదు.
ఇరాన్ వాళ్ళు ఇలా చేస్తారు అనేది వీళ్ళ ఊహకే అందలేదు. మరి ఇప్పుడు ఇంతంత 30 కోట్లు పోతూ ఉంటే ఒక్కొక్క మిజైల్ 30 కోట్లు అంటే భారత్ లాంటి దేశానికి కూడా కష్టమండి. మనం ఇలా బ్రహ్మోస్లు వాడుతూ ఉన్నామనుకోండి, ఖర్చు ఎంత అండి? మనం ఆలోచనలో పడతాం. అలాంటిది చిన్న దేశము, చిన్న బడ్జెట్, ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని ఆపాలి అంటే మీకు మిజైళ్ల వర్షము కురుస్తుందండి. ఇప్పుడు ఎయిలెట్ అనబడే ప్రాంతము నిన్న వాడారు, సేజిల్ అనబడే బాలిస్టిక్ మిజైల్. రిజల్ట్ ఏమిటి అంటే ఎయిలెట్ అనబడే ప్రాంతము టోటల్గా ధ్వంసమైపోయిందండి. ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ అనేది ఆపలేకపోయింది. బెంజమిన్ నెతన్యాహు గారు ట్రంప్కి ఫోన్ చేసి ఇదే చెప్తున్నాడు, అయ్యా అస్త్రాలు అయిపోయాయి, ఆయుధాలు అయిపోయాయి, ఏడిఎస్లు పని చేయడం లేదు, మన రేడార్ సిస్టము కుప్ప కూలింది, ఇప్పుడు ఎలా ఇరాన్ని ఆపాలి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక ఏంటి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు లిటరల్గా చెప్తున్నారు, మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు మమ్మల్ని క్షమించండి, మా టార్గెట్ మీరు కాదు, కానీ మీరు అమెరికాకు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి మీ మీద మేము దాడులు చేయాలి. మరి ఇంతంత పెద్ద అస్త్రాలను వాడుతున్నారంటే డ్యామేజ్ కూడా చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ ఆయుధాలను వాడుతున్నారండి. అలాంటప్పుడు ఇరాన్లో ఉండే ఫ్యాక్టరీ వర్కర్స్, మీకు ఆ గర్ల్స్ స్కూల్ 160 మంది చిన్నారులు, అలాగే సివిలియన్స్ పౌరులు, ఇంతమందిని మీరు పొట్టన పెట్టుకున్నారు కదా. మరి దీనికి ప్రతీకార దాడి, ద రిటాలియేషన్ ఈ స్థాయిలో మీద, అంటే మా అడ్వాన్స్డ్ మిజైల్ పవర్ని ఫర్ ద ఫస్ట్ టైం అమెరికా ఇజ్రాయెల్ చూడబోతున్నారు. ఇదైతే ఆగదండి. బెంజమిన్ నెతన్యాహుని లేపేస్తాము, డొనాల్డ్ ట్రంప్ని కూడా ప్రాణాలతో విడిచిపెట్టము, మా యుద్ధము ఇలాగే ఉంటుంది. మేమైతే యుద్ధాన్ని ఆపే మూడులో లేదు. సో మిడిల్ ఈస్ట్లో అది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, మిమ్మల్ని మేము నమ్ముకున్నాం, ఆ టైంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం, మీరు ఎవరు కూడా మాకు సపోర్ట్గా నిలబడలేదు, మీరందరూ అమెరికాకే సపోర్ట్గా నిలబడ్డారు. అలాంటప్పుడు మీ స్నేహం మాకు ఎందుకు? ఈ 2500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ మిజైళ్లను మేము సౌదీ అరేబియా పైన కూడా, సౌదీ అరేబియా అంటే ఏంటి, ఆ దేశము కాదండి, అందులో వీళ్ళు ఆశ్రయం ఇచ్చిన అమెరికా సైనికులు, ఆ బిల్డింగులు, మీకు ఆ ఎయిర్ బేసెస్, విమానాలు, వీటిని పూర్తిగా ధ్వంసము చేస్తాము. అలాగే టర్కీ, ఒక నాటో దేశం, టర్కీని కూడా మేము టార్గెట్ చేస్తాము. మరి ఇలాంటి ప్రమాదకరమైన మిజైల్స్ను మీపై వాడుతున్నాము అని మీరు దయచేసి మమ్మల్ని ఏమి అనుకోకండి, వీఆర్ సారీ, కానీ ఈ డూమ్స్ డే వెపన్స్ని వాడే తీరాలి. అమెరికాను మేము ఓడించాలి అంటే మా వద్ద ఉండే అడ్వాన్స్డ్ రాకెట్ ఫోర్స్ ఏమిటో వాళ్ళు చూడాలి కదా. సో ఇదే ద 54th వేవ్ ఆఫ్ అటాక్ అని క్లియర్గా చెప్తున్నారు. 54 వేవ్స్లో మా దాడులు ఉంటాయి. అందులో ఫస్ట్ టైం మేము ఇంత అడ్వాన్స్డ్ వెపన్స్, అంటే ఇలాంటివి, ఇది ట్రైలర్ మాత్రమే, ఇలాంటి అస్త్రాలు మా వద్ద వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు చూడబోతున్నారు. ఫైనల్గా ద 9th జనరేషన్ వెపన్ అనేది మేము త్వరలోనే వాడతాము. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఏం చెయ్యగలరు అంటే ఈ ఎస్కలేషన్ అనేది ఎలా పెరుగుతూ పోతుందో చూడండి. సో ఆపే పరిస్థితి ఎవరికీ లేదండి. ఎవరు ఇవాళ ఇరాన్ మూడుని ఎవరు స్పాయిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆపలేకపోతున్నారు. రష్యా కూడా ఇంకా కూడా దాడులు చేయని చెప్తున్నారు. అలాంటప్పుడు అమెరికా ఇజ్రాయెల్ పూర్తిగా యుద్ధంలో చిక్కుకుపోయి ఉన్నారండి. వీళ్ళు బయటపడాలి అంటే ఏం చెయ్యాలి ఎవరికీ అర్థం కావడం లేదు. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.